అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ తీర్పు సరికాదన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. పార్టీ మారిన నేతలు కాంగ్రెస్ మీటింగ్లకు వెళ్లారని అన్నారు. అన్ని ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తున్నా టెక్నికల్ ఎవిడెన్స్ లేదు అంటూ స్పీకర్ డిస్మిస్ చేయడం దారుణమన్నారు మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి ఇంకా ఏమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ వివరిస్తారు. మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. మీరు కూడా ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఫిర్యాదు చేశారు. ఎలా చూస్తారు స్పీకర్ నిర్ణయాన్ని? 5 ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు, వాళ్ళు పార్టీ మారలేదు అని చెప్పారు కదా, ఎలా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఒక స్పీకర్గా కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడతా ఉన్నారు. ఆ 5 విషయంలో కూడా ఎందుకంటే అనేక సార్లు వాళ్ళు పార్టీ కండువాలు కప్పుకున్నారు, పార్టీ మీటింగ్లకు అటెండ్ అయినారు. మొన్న కూడా రివ్యూ మీటింగ్ జరుగుతున్నప్పుడు రివ్యూ మీటింగ్లో కూడా ఈ సర్పంచ్ల ఎన్నికల రివ్యూ మీటింగ్లో కూడా వారు అటెండ్ అయినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. మరి ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఈ రకంగా ఆయన తిరస్కరించడం వెనుక అంతర్యం ఏంది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మరి మిగిలిన 5 విషయాలలో మరి ఎందుకోసం అని చెప్పేసి మిగిలిన 5 ఎమ్మెల్యేస్ విషయంలో కూడా వారు నిర్ణయం ఎందుకు ప్రకటించలేదు, దానికి గల కారణం ఏందో మేము అడుగుతూ ఉన్నాం. ఇది క్లియర్గా ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, ఆ పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని వారు కాంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీ హాల్లో వచ్చేసి మాతో పాటు ఈరోజు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారంటే మరి స్పీకర్ గారికి మరి ఎందుకు అవపడతలేదు, ఎందుకోసమని వారి మీద మరి వేటు వేయలేకపోతూ ఉన్నారు. స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఒత్తిడికి లొంగి మాత్రమే పనిచేస్తున్నట్టుగా అవపడుతుంది. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ మాట తప్పింది. ముఖ్యంగా స్పీకర్ నిర్ణయం ఏదైతే ఉందో డెఫినెట్గా కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ తోటే వచ్చిందే తప్ప స్పీకర్ సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శిస్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.